ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది కానీ మైండ్లో కన్ఫ్యూజన్ ఫైర్ అవుతుందా? సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఇవన్నీ మంచి బ్రాంచెసేనా? లేక చెప్పాలా క్లారిటీతో? ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇందులో మీరు ఎలక్ట్రానిక్స్ పైన, కమ్యూనికేషన్ పైన లెర్న్ చేస్తారు. దీంట్లో మీకు కోడింగ్ కూడా లెర్న్ చేస్తారు. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ 5G, IoT, VLSI భూమిలో ఉన్నాయి. త్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇందులో మీరు ఎలక్ట్రికల్ పైన, ఎలక్ట్రానిక్స్ పైన లెర్న్ చేస్తారు. ఇది గవర్నమెంట్ జాబ్స్కి స్ట్రాంగ్ బేస్. సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే ఇందులో లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్. సాఫ్ట్వేర్ జాబ్లో వర్క్ చేస్తారు. కోడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. వెబ్సైట్స్, యాప్స్, ప్రొడక్ట్ కంపెనీస్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్రాంచ్ కాకుండా రియల్గా మాట్లాడుకుంటే బ్రాంచ్ కన్నా ఎక్కువ మీ ఇంట్రెస్ట్, ప్రిపరేషన్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ జాబ్కి ఈ 3 బ్రాంచెస్ నుంచి వెళ్ళొచ్చు. బట్ స్కిల్స్ మాత్రం మ్యాండేటరీ. కన్ఫ్యూజన్ అవ్వక బ్రో. నువ్వే కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయితే నీ బ్రాంచ్కి, నీ సక్సెస్కి నువ్వే రోల్ మోడల్ అవుతావు. నెక్స్ట్ వీడియోలో లో ర్యాంక్ వస్తే బెస్ట్ డెసిజన్ ఎలా తీసుకోవాలో చెప్తా. కామెంట్లో బెస్ట్ డెసిజన్ అని మెన్షన్ చేయండి.